హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నాను? నేనైతే బాగున్నాను. నేనైతే ఈరోజు అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి ఊరికి వచ్చాము. ఈరోజు అయితే మేము చింతకాయలు దించుతున్నాం. మా అల్లుడు పైన చెట్టు కింద చూడండి, చెట్టు పైన మా ఆయన అయితే కింద కూర్చొని రాలిపోయన్నీ ఏడుతున్నాడు. చింతపండు లేక మేము ఊరి నుంచి తీసుకుపోదామని ఇక చెట్టుకి రాలిపేస్తున్నాం. మా విక్కి బాబు చూడండి, రాలుతలేదా? రాలుతున్నాయి చిన్నగా, కొంచెం ఎండ కొడితే కొంచెం ఎక్కువ రాలుతాయి. ఇక మా అల్లుడు కనిపిస్తలేదు చెట్లల్లో. చక్కని హాయ్ హాయ్ కనిపిస్తలే నువ్వు వీడియోలో. చింతకాయలు రాలిపోయినాక చూపిస్తాను. మా ఊళ్ళ కష్టాలు చూడండి, ఎంత రాలిపినా రాలట్లేదు పాపం, ఎందుకో ఏమో. పొద్దున్నే వచ్చినాం మేము, 8:30కి వచ్చినాము. అదిగో మా అల్లుడు, మా ఆయన. ఇటు సైడ్ ఏమో మా హస్బెండ్ గారు పాపం రాలిపి అలసిపోతుండు. రాలిపండి. ఇగో ఫైనల్గా అయితే ఇన్ని వచ్చిన చింతకాయలు బాగా వెళ్ళినాయి. బస్తాలకు ఎత్తుతున్నాం. సిటీలో కొనుక్కునే కన్నా ఇలా ఫ్రీగా వస్తే మన చెట్టుకి మనం కొట్టుకుంటే మస్తు ఉంటుంది అబ్బా. నేను అందుకే చెప్తా మా ఆయనకి, ఊరికి పోయినప్పుడల్లా అన్నీ తెచ్చుకుందామని. మా విక్కి బాబు చూడండి, మేమన్నీ ఏరి ఇందులో వేస్తుంటే ఆయన మొత్తం జడగొడుతుండు. మాకు చెమటలు వచ్చేటట్టు పని చేస్తున్నాం. అగో నాన్న హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. బాగా అది హాయ్. ఇది చాలా ఉన్నాయి. ఓ బస్తాడు వెళ్ళినాయి. ఇక చూడు, ఇక నేను ఇందులో మనం వేస్తుంటే ఇక అందులో వేస్తాడు. ఆగి నాని. పాప మా అల్లుడు మా ఆయన బాగా కష్టపడ్డది చింతకాయలు కొట్టి ఇది తీసి పొట్టు తీసి ఇంకా గింజలు తీస్తే మంచిగా 1 year వరకు యూజ్ అవుతుంది. నాని ఎక్కువ చేయొద్దు నువ్వు. అలాగా వస్తుండు. ఇగో మా అల్లుడు పాపం చాలా కష్టపడి ఇగో ఈ బస్తాడు దించుండు ఫ్రెండ్స్. ఇక ఇద్దరు కలిసి కొట్టిరు. చిన్న చెట్టు ఇది, ఇక బస్తా వెళ్ళినాయి. గ్రేట్ కదా. ఇవన్నీ దించినాక ఎంత అవుతాయో చూడాలి ఇక. ఓకేనా సక్కని? ఓకే బాయ్. ఇక ఇదంతా మా అక్క వాళ్ళ పొలమే. బైగ పొలం దగ్గరికి వస్తే మస్తు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక బోర్ నీళ్ళు ఎంతమంది తాగుతారు మీరు? బావి దగ్గరికి రాగానే ఏ నీళ్ళు దొరకకపోతే గియ్యే తాగాలి. ఇదంతా చాలా మిస్ అయిపోతున్నాం మేము సిటీలో ఉండే ఈ పల్లెటూరు వాతావరణం మొత్తం. ఇక ఫ్రెండ్స్, ఇవైతే మా అక్క వాళ్ళ పశువులు. వీటి పేరైతే మా బాబు పేరే పెట్టారు, జోసెఫ్ రాజ్ అనే. ఇక ఏం పేరు సక్కనే దీని పేరు? తుంగ అంట. ఇంకా గౌరీ, తుంగ, గౌరీ, జోసెఫ్. మా బాబు పేరు, మా బాబు పుట్టినాకనే పుట్టిరని జోసెఫ్ అని పెట్టిర్రు. బాగున్నాయి కదా పేర్లు. చూడు చూడు చూడు, పశువులు మంచిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే వీడియో వచ్చేసి ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.